గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్. ప్రశాంతతకు నిలయమైన కోనసీమలో గంజాయి చిచ్చు పెడుతున్న డ్రగ్స్ మాఫియా. మత్తుకు బానిసవుతున్న యువత, పెరుగుతున్న నేరాలు. మొన్న కాకినాడ జిల్లా, నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిఘా పెట్టి పట్టుకున్న పోలీసులు. కే గంగవరం మండలం పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎస్ఐ జి సోమేంద్ర అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కోటిపల్లి ఏటిగట్టు వద్ద గంజాయి రవాణాపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఎస్ఐ సోమేంద్ర తన సిబ్బందితో అక్కడికి చేరుకోగా స్కూటీపై ఉన్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని వెంటాడి పట్టుకుని తనిఖీలు నిర్వహించగా ఇద్దరు యువకుల వద్ద నుండి 180 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామానికి చెందిన మెండా కుమారస్వామి వద్ద నుండి 150 గ్రాములు, యానం సావిత్రినగర్కు చెందిన మల్లాడి వెంకట కార్తీక్ వద్ద నుండి 130 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 2500 నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అమలాపురం ఎస్పీ రాహుల్ మీనా, రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్, సిఐ వెంకటనారాయణ ఆదేశాల మేరకు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కస్టడీకి పంపినట్లు ఎస్ఐ సోమేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సోమేంద్ర మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా లేదా వినియోగంలో పాల్గొన్న కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నూతనంగా డ్యూటీలో జాయిన్ అయ్యి వారం కాకముందే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపడం మండలంలోని ప్రజలు ఎస్ఐ సోమేంద్రను అభినందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు కోటిపల్లి ఏటుగొట్టు వద్ద మనకి గంజాయి రవాణా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లేసరికి ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి 180 గ్రాములు గంజాయి, ఒక బైక్ మరియు 2500 రూపాయలు క్యాష్ స్వాధీనపరుచుకున్నాం. ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియజేయగా మా జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మీనన్ సార్ మరియు రామచంద్రపురం డిఎస్పీ సార్ అయిన రఘువీర్ సార్, సిఏ గారైన వెంకటనారాయణ గారు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. చెప్పేదేమనగా మత్తు పదార్థాలకు బానిస అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఉపేక్షించేది లేదు. వెంటనే చట్టపరంగా రియాక్ట్ అయ్యి కేసులు కట్టి జైలుకు పంపించడం జరిగింది.